ఓకే, వెల్కమ్ బ్యాక్ టు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. లాస్ట్ 2 వీడియోస్లోని మనం బేసిక్స్ అలాగే కీ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. అయితే ఈ వీడియోలో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ స్ట్రక్చర్స్ అన్నమాట. 5 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్, 5 ఇంపార్టెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. ఆ 5 ఇంపార్టెంట్ మోడల్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా ఏపీ టెట్ ఇంగ్లీష్లోనే కాదు, చాలా ఎగ్జామ్స్లో ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లోని ఇంకా అదర్ ఎగ్జామ్స్లో కూడా ఈ రకంగా దీనిపైన బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతూ ఉంది. అయితే వాటన్నింటికి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఈ ఒక్క వీడియో మీరు చూసుకున్నట్టయితే వాటన్నింటికి అన్ని క్వశ్చన్స్కి మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీరు ఆన్సర్ చేయగలరు. ఓకే, కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా వినండి, చూడండి. ఓకే, వితౌట్ వేస్టింగ్ టైం లెట్ మీ స్టార్ట్. ఇందులో 5 మోడల్స్ ఉంటాయండి. ఫస్ట్ మోడల్ ఏంటి అంటే వెన్ 2 ఈక్వల్ థింగ్స్ ఇన్ కంపారిజన్. అంటే ఒక 2 థింగ్స్ కానీ 2 పర్సన్స్ కానీ 2 ప్లేసెస్ కానీ ఈక్వల్గా ఉన్నప్పుడు, సరి సమానంగా ఉన్నప్పుడు వాటిని మనం పోల్చేటప్పుడు పాజిటివ్ డిగ్రీ ఏ విధంగా ఉంటుంది, ఆ పాజిటివ్ డిగ్రీని బేస్ చేసుకొని కంపారిటివ్ డిగ్రీ ఏ విధంగా ఉంటుంది. ఎందుకు బేస్ చేసుకొని అన్నానంటే పాజిటివ్ డిగ్రీ ఇచ్చి దీనికి కంపారిటివ్ డిగ్రీ రాయండి అంటాడు. ఫస్ట్ మీకు మీనింగ్తో చెప్తాను, సెకండ్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా ప్రతి మోడల్కి కూడా. ఓకే, ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. మమత ఈజ్ యాజ్ టాల్ యాజ్ మానస. మమత అనే అమ్మాయి మానసలాగే టాల్గా ఉంటుంది. అంటే ఇద్దరూ కూడా సరి సమానంగా ఈక్వల్గా టాల్గా ఉంటారు కదా. మనం అప్పుడు కంపారిటివ్ డిగ్రీకి వచ్చేటప్పటికి ఏ విధంగా రాయాలి అంటే మానస ఈజ్ నాట్ టాలర్ దాన్ మమత. ఎందుకు ఇక్కడ నాట్ టాలర్ దాన్ అన్నాము అంటే ఫస్ట్ దీని మీనింగ్ చూడండి. మానస అనే అమ్మాయి మమత కన్నా టాల్ కాదు అనేటటువంటి మీనింగ్తో రాసాము. ఎందుకు అలా రాసామంటే ఇద్దరూ సరిసమానంగా ఉన్నప్పుడు మనము ఎలాగా టాలర్ దాన్ అని రాస్తాము, రాయలేము కదా. ఇక్కడ ఎలా రాయాలి అంటే మనము మానస ఈజ్ నాట్ టాలర్ దాన్ మమత అనే రాయాలి. ఎందుకంటే ఇద్దరూ ఈక్వల్గా ఉన్నప్పుడు, మనము ఇద్దరూ ఈక్వల్గా టాల్గా ఉన్నప్పుడు మనం ఎలా రాస్తాము, మానస అనే అమ్మాయి టాల్ కాదు, మమత కన్నా టాల్ కాదు అని రాయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకే, దీనికి మనము ఏంటది స్ట్రక్చర్ అని చూసుకున్నట్టయితే యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ అనేది వస్తుంది పాజిటివ్ డిగ్రీలో. కంపారిటివ్ డిగ్రీలో నాట్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ దాన్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఒక లాజిక్ అర్థం కావాలి. ఒకవేళ పాజిటివ్ డిగ్రీలో నాట్ లేకపోతే కంపారిటివ్ డిగ్రీలో నాట్ పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, అది దీనికి సంబంధించినటువంటి చిన్న టిప్. సెకండ్ మోడల్ చూద్దాం. సెకండ్ మోడల్లో ఏం జరుగుతుంది అంటే వెన్ 2 అన్ఈక్వల్ థింగ్స్ ఇన్ కంపారిజన్, 2 సరి సమానంగా లేని వస్తువుల మధ్య కానీ పర్సన్స్ మధ్య కానీ ప్లేసెస్ మధ్యన కానీ కంపారిజన్ ఉంటే పాజిటివ్ డిగ్రీ ఎలా ఉంటుంది, కంపారిటివ్ డిగ్రీ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్, ఏ టైగర్ ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ అన్ ఎలిఫెంట్. ఒక టైగర్ ఉందండి, ఆ టైగర్ ఏంటంటే ఎలిఫెంట్ కన్నా బిగ్ కాదు, అంతే కదా. ఎలిఫెంట్ ఎక్కడ, టైగర్ ఎక్కడ? ఇక్కడ 2 అన్ఈక్వల్ థింగ్స్ అనమాట, అన్ఈక్వల్ యానిమల్స్. ఓకే, సో టైగర్ ఒకలా ఉంటుంది, ఎలిఫెంట్ ఒకలా ఉంటుంది సైజులో. కాబట్టి టైగర్ ఈజ్ నాట్ సో బిగ్ యాజ్ అన్ ఎలిఫెంట్. టైగర్ అనేది ఎలిఫెంట్ కన్నా బిగ్ కాదు అనే మీనింగ్ ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి, ఎలిఫెంట్ అనేది టైగర్ కన్నా బిగ్ అనే కదా అర్థం. అప్పుడు కంపారిజన్లో మనం ఏం రాసాము, ఇక్కడ ఏం చూస్తున్నాము అంటే అన్ ఎలిఫెంట్ ఈజ్ బిగ్గర్ దాన్ ఏ టైగర్. ఎలిఫెంట్ అనేది టైగర్ కన్నా బిగ్గర్. సరిపోయింది కదా మీనింగ్. అంటే పాజిటివ్ డిగ్రీని బాగా స్టడీ చేసి మీనింగ్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ ఎలా రాయాలో తెలుస్తుంది. ఇక్కడ స్ట్రక్చర్ చూద్దాం, చూడండి. స్ట్రక్చర్లో నాట్ సో ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ అనేది ఉంది. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి కంపారిటివ్కి వచ్చేసరికి ఏమైంది, నాట్ అనేది లేదు. ఇది మనం బ్లైండ్గా చూసుకోవాలి. ఓకే, నాట్ అనేది ఉండదు కదా అని. మళ్ళీ ఇక్కడ కూడా ముందు మోడల్ ఒకసారి చూడండి, యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్, ఇక్కడ నాట్ లేదు. మరి సెకండ్ దాంట్లోకి వచ్చేసరికి నాట్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ దాన్, ఇక్కడ నాట్ పెట్టుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ లేదు కాబట్టి పెట్టుకోవాలి అనేటటువంటి సెన్స్తో కాకుండా దాన్ని జస్ట్ ఒక బ్లైండ్ రిమెంబర్గా ఉంచుకొని
రిమెంబరింగ్గా ఉంచుకొని బ్లైండ్ రిమెంబరింగ్గా ఉంచుకొని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్ డిగ్రీని అర్థం చేసుకుంటే మీనింగ్ కంపేరిటివ్ డిగ్రీ రాయగలరు. ఓకే, ఈ 2 మోడల్స్ చూసుకుంటారు. థర్డ్ మోడల్ చూడండి, ఇక్కడ నుంచి కొంచెం ఈజీగానే ఉంటుంది, వర్రీ అవ్వాల్సిన పని లేదు. థర్డ్ మోడల్ నో అదర్ మోడల్ అనమాట. నో అదర్ మోడల్. ఓకే, ఓన్లీ ద బెస్ట్ మాత్రమే ఇక్కడ క్లియర్గా మనం చెప్పేస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, నో అదర్ స్కూల్ ఈజ్ సో ఫేమస్ యాజ్ లీడ్ ఇండియా స్కూల్ ఇన్ ద సిటీ. సిటీలోని ఇంకే స్కూల్ కూడా లీడ్ ఇండియా అంత ఫేమస్ కాదు. అంటే ఏంటి, ఆ సిటీలోని లీడ్ ఇండియా మాత్రమే ఫేమస్ స్కూల్. ఓకే, దీన్ని మనం కంపారిటివ్లోకి వచ్చేటప్పుడు ఎలా రాస్తామంటే లీడ్ ఇండియా స్కూల్ ఈజ్ మోర్ ఫేమస్ దాన్ ఎనీ అదర్ స్కూల్ ఇన్ ద సిటీ. అంటే లీడ్ ఇండియా స్కూల్ అనేది ఆ సిటీలోని ఇంకే స్కూల్ కన్నా, ఓకే, ఇంకా లీడ్ ఇండియా స్కూల్ లాంటి స్కూలు ఆ సిటీలో లేదు. ఓకే, లీడ్ ఇండియా స్కూల్ ఈజ్ మోర్ ఫేమస్ దాన్ ఎనీ అదర్ స్కూల్. ఆ సిటీలో ఇంకా ఎన్ని స్కూల్స్ ఉన్నా సరే లీడ్ ఇండియా స్కూల్ అనేది ఫేమస్. ఇదే మోర్ ఫేమస్. ఓకే ఓకే మిగతా అన్ని స్కూల్స్ కంటే లీడ్ ఇండియా స్కూల్ అనేది ఫేమస్ అనే మీనింగ్. ఓకే, ఇక్కడ సూపర్లేటివ్కి వచ్చేసరికి ఏమైంది, లీడ్ ఇండియా స్కూల్ ఈజ్ ద మోస్ట్ ఫేమస్ స్కూల్ ఇన్ ద సిటీ. ఇందాక కంపారిటివ్లో ఏం చెప్పా, మిగతా అన్ని స్కూల్స్ కంటే ఇదే ఫేమస్, లీడ్ ఇండియా స్కూలే ఫేమస్ అన్నప్పుడు సూపర్లేటివ్లో ఆటోమేటిక్గా ఏమవుతుంది, లీడ్ ఇండియా స్కూలే ఫేమస్ ఇన్ ద సిటీలో. ఓకే, అన్నింటికన్నా అదే ఫేమస్ అనే మీనింగ్ వస్తుంది. దీన్ని నో అదర్. స్ట్రక్చర్ చూడండి ఒకసారి. ఎగ్జామ్లోని నో అదర్ ప్లస్ సో ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ అని స్ట్రక్చర్ వచ్చినట్టయితే మీరు ఇక్కడ ఏం పెట్టుకోవాలంటే కంపారిటివ్కి వచ్చేసరికి మోర్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ దాన్ అని పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఈఆర్ ఇచ్చాడు, ఈఆర్ కానీ మోర్ కానీ పెట్టుకోవాలి. చూడండి, కొన్ని 3 కానీ అంతకన్నా ఎక్కువ అక్షరాలు లేదా సిలబల్స్ ఉన్నటువంటి వాటికి మనం కంపారిటివ్ సూపర్లేటివ్లో మోస్ట్ పెడతాము. ఆ విషయాన్ని నేను లాస్ట్ వీడియోలో చెప్పా, కొంచెం అది చూడండి, మీకు ఐడియా వస్తుంది. లేదు అంటే కొన్నిసార్లు కంపారిటివ్లో ఏం పెడతాం, ఈఆర్ఏ పెడతాం. గ్రేట్ ఉందనుకోండి, గ్రేట్ అనేది 2 సిలబల్స్ ఉంది కాబట్టి అక్కడ ఏం పెడతాం, ఈఆర్ఏ పెట్టుకుంటాము. ఓకే, ఆ విధంగా అక్కడ ఏమవుతుంది, గ్రేటర్ అవుతుంది, మోర్ గ్రేటర్ అనలేం కదా. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ సూపర్లేటివ్లో ఏమొస్తుందంటే దా ప్లస్ ఈఎస్టీ ప్లస్, చూసారా ఇందాక చెప్పినట్టుగా గ్రేటర్ అనేది ఎలా అయితే కంపారిటివ్లో ఉంటుందో గ్రేటెస్ట్ అనేది సూపర్లేటివ్కి వచ్చేసరికి మారిపోతుంది. ఓకే, అది మరి ఇక్కడ ఫేమస్. ఓకే, ఫేమస్ అనేది 3 సిలబల్స్ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓకే, దీన్ని మనము ఏ విధంగా మనం పెట్టుకోవాలి, సూపర్లేటివ్కి వచ్చేసరికి మోస్ట్ పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మోస్ట్ పెట్టుకున్నాం. ఇక్కడ స్ట్రక్చర్లో చూడాల్సిన విషయం ఏంటంటే స్ట్రక్చర్లో దా ప్లస్ ఈఎస్టీ అంటే యాడ్జెక్టివ్కి మనం ఈఎస్టీ అని పెట్టుకోవచ్చు, ద గ్రేటెస్ట్ అని. లేదు అంటే మోస్ట్ ప్లస్ యాడ్జెక్టివ్ ఇలాగా మోస్ట్ ఫేమస్ అని పెట్టుకోవచ్చు. 2 రకాలుగా ఉంటుంది. ఓకే, ఇది థర్డ్ మోడల్ అనమాట. ఫోర్త్ మోడల్ ఒకసారి చూడండి, ఎగ్జాంపుల్ చూద్దాం. వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ రిక్కీ ఇన్ ద గ్రూప్. ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లోని అతి కొద్ది మంది మాత్రమే రిక్కీ లాగా ఇంటెలిజెంట్. అంటే ఇక్కడ అర్థం ఏంటి, రిక్కీ అనేవాడు అతి కొద్ది మందిని పక్కన పెడితే మిగతా వారందరికన్నా వాడు ఇంటెలిజెంటే కదా. అదే కంపారిటివ్లో రాస్తాం. రిక్కీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ మెనీ ఆర్ మోస్ట్ అదర్ బాయ్స్ ఇన్ ద గ్రూప్. ఇక్కడ ఏదో ఒకటే వస్తుంది, మెనీ ఆర్ మోస్ట్ అదర్. మెనీ అయినా పెట్టుకోవచ్చు, మోస్ట్ అదర్ అయినా పెట్టుకోవచ్చు. మెనీ మోస్ట్ అదర్ పెట్టుకోకూడదు. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆప్షన్స్లో మెనీ మోస్ట్ పక్కన ఇచ్చేసి మీకు అది రైట్ ఆప్షన్ లాగా అనిపిస్తుంది, బట్ మీరు మెనీ కానీ మోస్ట్ కానీ పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా రిక్కీ అనేవాడు ఇక్కడ తెలిసింది కదా, రిక్కీ అనేవాడు చాలామంది కన్నా ఇంటెలిజెంట్. అదే ఇక్కడ. మరి ఇక్కడ చూడండి, మళ్ళీ మనం పాజిటివ్ డిగ్రీ చూసినట్టయితే అతి కొద్ది మంది, వెరీ ఫ్యూ బాయ్స్ ఆర్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ రిక్కీ ఇన్ ద గ్రూప్. ఆ గ్రూప్లో కొద్ది మంది మాత్రమే రిక్కీ లాగా ఇంటెలిజెంట్ ఉన్నారు. ఓకే, అంటే దాని అర్థం ఏంటి, అతి కొద్ది మందిలో వీడున్నాడు కాబట్టి కొద్ది మంది ఉన్నారు వీడిలాగే ఇంటెలిజెంట్. అప్పుడు ఏం రాయాలి, రిక్కీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్స్ ఇన్ ద గ్రూప్. ఇందాక మనం చెప్పినట్టుగా దా మోస్ట్ ఫేమస్ అని రాయకూడదు, ఎందుకంటే ఇక్కడ నో అదర్ వచ్చినప్పుడు దా ప్లస్ యాడ్జెక్టివ్ వచ్చేస్తుంది. ఓకే, సూపర్లేటివ్ వస్తుంది, అది కామన్. ఇక్కడ వెరీ ఫ్యూ వచ్చినప్పుడు ఏమవుద్ది, వన్ ఆఫ్ ద అనేది వస్తుంది. దానికే ఇక్కడ మనము చూసుకోవాలన్నమాట. ఏంటని, పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ వస్తే కంపారిటివ్లో
మెనీ అదర్ కానీ మోస్ట్ అదర్ కానీ వస్తుంది. సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ద వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుంటే ఈజీ. నెక్స్ట్ లాస్ట్ మోడల్ చూడండి. ఎగ్జాంపుల్ చూద్దాం. సమ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ అట్లీస్ట్ యాజ్ ఇన్ఫర్మేటివ్ యాజ్ డెక్కన్ క్రానికల్. ఇంగ్లీష్లోని కొన్ని న్యూస్ పేపర్స్ డెక్కన్ క్రానికల్ లాగే ఉంటాయి. ఓకే, దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఓకే, అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే డెక్కన్ క్రానికల్ అనేది డెక్కన్ క్రానికల్ ఈజ్ నాట్ మోర్ ఇన్ఫర్మేటివ్ దాన్ సమ్ అదర్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, అంటే పాజిటివ్ డిగ్రీలో మనం ఏం చెప్పాము? సమ్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ అట్లీస్ట్ యాజ్ ఇన్ఫర్మేటివ్ యాజ్ డెక్కన్ క్రానికల్. అంటే కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ డెక్కన్ క్రానికల్ లాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? ఇంకొక అర్థం ఏంటి? అదే డెక్కన్ క్రానికల్ అనేది కొన్ని న్యూస్ పేపర్స్ కన్నా ఇన్ఫర్మేటివ్ ఏమీ కాదు అనేది మనం రాయాలి కదా. దాన్ని మనం కంపారిటివ్లో రాసాం. చూడండి, డెక్కన్ క్రానికల్ ఈజ్ నాట్ మోర్ ఇన్ఫర్మేటివ్ దాన్ సమ్ అదర్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, మరి సూపర్లేటివ్ ఏమవుద్దండి? డెక్కన్ క్రానికల్ ఈజ్ నాట్ ద మోస్ట్ ఇన్ఫర్మేటివ్ ఆఫ్ ఆల్ న్యూస్ పేపర్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ ఏం రాసామంటే డెక్కన్ క్రానికల్ అనేది ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ అన్నింటిలోని ఇన్ఫర్మేటివ్ ఏమి కాదు, దీనిలాగే కొన్ని ఇన్ఫర్మేటివ్ ఉన్నాయి అని అర్థం. ఓకే, దీని స్ట్రక్చర్ చూడండి. సమ్ అదర్ ప్లస్ అట్లీస్ట్ వచ్చినప్పుడు కంపేరిటివ్ డిగ్రీలోని మళ్ళీ సమ్ అదర్ అనేది వస్తుంది. ఓకే, బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడానికి. సూపర్లేటివ్ డిగ్రీలో ఏమొస్తుంది? మోస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మోస్ట్ ప్లస్ యాడ్జెక్టివ్ వస్తుంది. అక్కడ చూడండి థర్డ్ మోడల్లో మెనీ అదరు మోస్ట్ అదరు వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి థర్డ్ దాంట్లోని ఫోర్త్ దాంట్లో ఏమొస్తుంది? మెనీ అదరు మోస్ట్ అదరు వస్తుంది. మెనీ అదరు మోస్ట్ అదరు. ఇక్కడ ఫిఫ్త్కి వచ్చేసరికి ఏంటంటే మోస్ట్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ ఆల్ వస్తుంది అనమాట. యాడ్జెక్టివ్ ప్లస్ ఆఫ్ ఆల్ వస్తుంది. అంటే సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ కానీ లేదు అంటే మోస్ట్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ ఆఫ్ ఆల్ కానీ వస్తుంది. సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే అక్కడ మెనీ అదర్ కానీ మోస్ట్ అదర్ కానీ, ఇక్కడ సూపర్లేటివ్ అక్కడ కంపారిటివ్ డిగ్రీలో మెనీ అదర్ కానీ మోస్ట్ అదర్ కానీ వస్తుంది. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీకి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ఆల్ వస్తుంది. అయితే ఒక విషయం మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనం 5 మోడల్స్ని ఒకేసారి ఒకే వీడియోలో డిస్కస్ చేసాం కాబట్టి కొంచెం మనకి క్రిటికల్గా కాంప్లెక్స్గా అనిపిస్తుంది, అర్థం చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. కానీ దీన్ని మీరు ఈ వీడియోని 1కి 2 సార్లు మీరు చూసినట్టయితే మీకు దీని మీద కాంప్రహెన్సివ్ ఐడియా రావడం అనేది డ్యామ్ షూర్గా ఉంటుంది. పక్కాగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను బాగానే అనుకుంటున్నా. ఎందుకంటే వినేటప్పుడు మీకు కొంచెం కాంప్లెక్స్గా అనిపిస్తుంది. బట్ 1, 2, 3, 4 టైమ్స్ వినండి కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుద్ది. మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా నేను ఇక్కడ దీన్ని డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ ఈ 3 మోడల్స్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారని అనుకుంటున్నా. ఓకే, ఆ తర్వాత ఈ 2 మోడల్స్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయండి, తెలుసుకోండి, ఎగ్జామ్లో బాగా అప్లై చేయండి. అప్లై చేసిన దానికి మంచి రిజల్ట్ తెచ్చుకోండి. ఓకే, తద్వారా మంచి జాబ్ తెచ్చుకోండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కామెంట్ చేయండి. దాని ద్వారా నేను ఎంతవరకు రీచ్ అవుతున్నానో నాకు తెలుస్తుంది. అండ్ అంతవరకు కీప్ ప్రాక్టీసింగ్, కీప్ లెర్నింగ్, కీప్ స్మైలింగ్, కీప్ షైనింగ్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ.